జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం నూతన దృష్టి నాలో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఎంతోమంది జాబులు రెగ్యులర్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు జాబులు రెగ్యులర్ అవ్వాలని, అలాగే ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి మరి దేవుడి చిత్తంలో వారు ఎక్కడికి అనుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్లు అవ్వాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 38వ అధ్యాయం 8వ. అతడు ప్రత్యక్షమైన గుడారమైన దూరమున సేవింపవచ్చిన మరి సేవకురాల్లో గుడారంలో అద్దపును ఇత్తడి గంగాళమును ఇత్తడి పీటను చేసెను. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలోంచి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి విముక్తి పొందుకున్నారు. ఏమండి, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మరి అక్కడ వారు ఆరాధించుకోవడానికి ఒక దేవుని కావాలనుకున్నారు. దేవుని కావాలనుకొని ఏం చేశారంటే, ఇక్కడ వారికి ఉన్న సామాలతో ఒక గంగాళం అంట విత్తడితో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వారు పెద్ద గృహం కింద ఒక మండసమును కూడా వారు నియమించుకున్నారండి. అక్కడ యాజకులు బలిపీఠం ముందుకు వెళ్ళే ముందు వారి చేతులు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవడానికి ఒక ఇత్తడి గంగంలో ఏమంటారు గంగాళం ఉండేదంటండి. ఆ గంగాళం వారు శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు అంటే వారు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మరి అక్కడ ఇజ్రాయెల్ స్త్రీలు కొన్ని అద్దాలు అంటే కొన్ని ఇచ్చారు వాళ్ళకి. వాటిలతో ఈ గంగాళం అన్నది తయారవ్విందండి. ఇక్కడ అంటే వీరు ఫస్ట్ మనం చూసుకుంటే వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసకత్తుగా ఉండేవారు. అక్కడి నుంచి విడుదల పొందుకున్నారు. వాళ్ళకి కొన్ని సామాన్లు ఇచ్చారు. అద్దాలంట. అద్దాలు అప్పుల్లో ఇత్తడితో చేసేవారంట. అద్దాలు అంటే మెరుగుగా ఉండి పూర్వంలో అప్పుల్లో అంట అద్దాలు చాలా బాగుండి ఆ అద్దాలను చెడగొట్టి వీరు ఇత్తడి గంగాళం చేయడం జరిగిందండి. ఇక్కడ ఏంటి వీళ్ళు అక్కడ బానిసత్వంకి ఉన్నప్పుడు దేవుని వేరుకున్నారు. ఇక్కడికి వచ్చారు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మనసును తయారు చేసుకున్నారు, మనసం పెట్టారు, మరొక గుడారం నియమించుకున్నారు. ఇదంతా చేశారు. మరి మనసం ముందుకు వెళ్ళాలంటే గంగాలు నీళ్ళు కావాలి, ఏమీ లేవు. కాబట్టి ఆ అద్దాలన్నీ కూడా చూడండి, మనం బంగారం వస్తువులు చేయించుకోవాలంటే మనకున్న పాత బంగారం అంతా చెడగొడతాం, లేదంటే అన్నీ చెడగొట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, అదంతా కరగజేసి మనకు ఒక వస్తువు తయారు చేస్తారు. ఈ మధ్యలో మనం ఒక వీడియో చూసే ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఆ మధ్యలో కనబడింది. 5 రూపాయల కాయిను దాన్ని చెదగొట్టి దాన్ని బాగు చేసి కరగజేసి ఒక ఉంగరం తయారు చేసాడండి. అలాగే ఈ ఇత్తడికి ఈ గంగాళం తయారు చేయడానికి అప్పుల్లో ఆ అద్దాలు ఉపాయించడం జరిగిందండి. అయితే ఆ అద్దాల్లో వారు ప్రతిబింబం అంటే వారు మొఖను మనం అద్దం ఎందుకు వాడతామండి? మన ఫేస్ అందంగా ఉందా లేదో, మన హెయిర్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం చూసుకోవడానికి. అలాగే వారు కూడా అద్దాలు చూసినప్పుడల్లా వారు ఓడిపోయిన బానిసత్వం నుంచి వచ్చింది అదే కనబడుతుందండి. వాళ్ళకి అదే కనబడుతుంది. మనం కూడా చాలామంది చూడండి, మనం దేవుడి వాక్యంలోకి మన జీవితం చూసుకుంటే ఎలా కనబడుతుంది? మన జీవితం దేవుడి వాక్యం అద్దం లాంటిదని కూడా చెప్తారు కదా. అలా మన జీవితం, మన ఆత్మీయ జీవితం చూసుకోవాలి. వారు ఎప్పుడైతే ఆ అద్దంలోంచి వారు చూసుకుంటున్నారో వారు బానిసం కనబడుతుందంట.
అలాగే మనం కూడా ఈ వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని చూసుకోవాలండి. హల్లెలూయా. మన జీవితం ఈ వాక్యం అనే అర్థంలో చూసుకున్నప్పుడే మనం మెరుగుపడతామండి. అలా చూసుకోలేనప్పుడు మనం మెరుగుపడవండి. మనలో ఉన్నాయి మనం మెరుగుపడాలంటే మనం చూడండి, ఆ అద్దాలు చెడగొడితేనే కానీ గంగాళం అవ్వలేదు. మనలో ఉన్న పాపాలు దులుపుకుంటేనే కానీ, పెరుగు పాడైతేనే కానీ మనం మెరుగు అవ్వలేమండి. మనం మెరుగవ్వి మన చీకటి పాపాలన్నీ విడిచిపెట్టుకొని, చీకటి క్రియని తగలబెట్టుకొని, దాంట్లోంచి విడిచిపెట్టుకొని సంపూర్ణంగా పరిశుద్ధాత్మను ధరించుకొని ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో లోకానికి ఎలుగుగా ఉంటామండి. ఒక కొత్త మెరుగుగా మనం జీవిస్తామండి. అంతేకాదు, బంగారం చూడండి, కాలుచి దాన్ని ఎంత మరి మెరుగు పెడితేనే అంత దానికి విలువ పెరుగుతుందండి. అలాగే మన జీవితంలో కూడా ఎంత దేవుడు మెరుగు పెట్టి మనల్ని సరిచేసి ఒక సరైన తోల నడిపించినప్పుడే మనకి విలువండి. హల్లెలూయా. ఆ తప్పులు వరకు పదే పద్యాలు గుర్తు చేస్తూ ఉండేదండి. ఆ అద్దాలు అక్కడ ఉన్నప్పుడు పదే పద్యాలు వారు గుర్తు చేస్తూనే ఉండేది. మనకి కూడా వాక్యం వింటున్నప్పుడు మన తప్పులు మనకు గుర్తు చేసి మనం సరిచేవాళ్ళు పడాలండి. సరిపడాలండి. మనం సరి చేసుకోకపోతే ఎంత భక్తి చేసి వ్యర్థం మన బ్రతుకులు. సరే అవ్వాలి. ఎన్ని వాక్యాలు విన్నా సరే మన బ్రతుకులో ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేకపోతే మన జీవితం వ్యర్థమండి. ఇంక చూడండి, ఇక దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడు వారు పాత జీవితం గుర్తు వచ్చి బాధాకరంగా ఉండేదంట ఆ అద్దాల్లో వారు చూసుకున్నప్పుడు. అందుకే దేవుడు, ఆ అద్దాలు నాకు ఇవ్వండి, మీకు ఎన్నడూ మీ బాధను గుర్తు లేకుండా చేస్తాను, అద్దాలు నాకు ఇవ్వండి అని దేవుడు అడిగాడండి ఇక్కడ. హల్లెలూయా. అద్దాలకు గుర్తు ఏంటంటే అవమానం, హృదయ వేదన, నిందల భారం, అర్హతలేని అన్నిటినీ కూడా నేను కరిగించి తొలగిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. హల్లెలూయా. అవి మీ బానిస జీవితాన్ని ప్రతిబింబవు. చూడండి, ఎప్పుడైతే మన పాప జీవితం దేవుడికి అప్పచెప్పేస్తామో అవన్నీ తొలగించేసి అవి మనకి ప్రతిబింబం అంటే దాని రూపం లేకుండా చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఈ వాగ్దానం ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకేనండి. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు చెప్తున్నాడండి. మన జీవితం ఆయనకి అప్పచెప్పేస్తే మన జీవితం మరి అవి పాత జీవితం లేకుండా కొత్తగా మనల్ని మారుస్తాడండి. చూడండి, సిలువలో అయినా మరి మరణించినప్పుడు నాకు దాహం వేస్తుందంటే చేది చిరక ఆయన నోటికి అందిస్తారంట. అది తీసుకోగానే సమాప్తమైందంటారండి. అలాగే మన చేదు బతుకు ఆయన చేతికి అప్పచెప్పేస్తే ఆ గుర్తులే కాదు, దాన్ని ఏమి కూడా లేకుండా తొలగిస్తాడండి. మనకి పాపపు జీవితం వారు బానిసత్వంగా ఉన్నారు. మనం కూడా ఇప్పుడు దేంట్లో బానిసత్వంగా ఉన్నాం. మనం దేవుళ్ళలోకి వచ్చేమే కానీ ఎప్పుడు పాతి గుర్తు చేసుకుంటూ మళ్ళీ అటువైపు మనుయాదతో కలిగి ఉన్నామేమో. ఈరోజు అదంతా కూడా దేవుడు ఇచ్చేయమని అడుగుతున్నాడండి. ఇచ్చేసి ఆయన మనకి సంతోషం ఇస్తానని చెప్తున్నాడండి. ఇకపై మీరు ఆ అద్దాలు చూసేది మీరు శక్తికి ఉపయోగించేది అంటే కాలు చేతులకి కడుక్కోవడానికి ఉపాయించి ఒక గంగాళమే చూస్తారు తప్ప మీరు ఇంకెప్పుడు అది చూడరు. హల్లెలూయా. మళ్ళీ మీరు చూసుకునే కొత్త వ్యక్తులుగా జీవిస్తారు. మీరు అంటే నీతిమంతులుగా ఉంటారు. మీరు కొత్తగా జీవిస్తారు అంటే పాపం లేని వారిగా ఉంటారు. మీరు కొత్తగా జీవిస్తారు అంటే మీరు నిందలేని వారిగా ఉంటారు అని దేవుడు చెప్తున్నారండి. ప్రియ నా సహోదరా సహోదరాలా, మీరు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే సూటిగా చెప్తున్నాడు. మీరు మీ జీవితం దేవుడికి అప్పచెప్పండి. మీరు దేని విషయంలో బానిసత్వంగా ఉండి అదే దాంట్లో ఆగిపోయావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుడికి అప్పచెప్పు, ఆయన నిన్ను కొత్త వ్యక్తిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మాట ఆ ఇజ్రాయెల్ ప్రజలకే కదండి, ఈరోజు నీకు నాతో కూడా చెప్తున్నాడండి. ఆ మాట మనం ఎలా చూసుకుంటున్నాం అని కాదు కదండి, ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం పాత రోత, బానిస రోత అన్నిటినీ విడిచిపెట్టుకుందాం. ఆయనందు సంతోషంగా జీవిద్దాం. మన జీవితం అంతా ఆయనకు అప్పచెప్దాం. ఆయన ఇచ్చే కొత్త సంతోషంతో ముందుకు సాగిపోద్దామండి. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమె